ఎలక్షన్ రాబోతుంది 2024లో ఏపీలో టగ్ ఆఫ్ వార్గా నడుస్తుంది. రెండు టీమ్స్ ఇలా వచ్చేసి ఉన్నాయి. వైసీపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని టీడీపీ నుంచి దూరంగా జరిపి దానికి వైసీపీకి దగ్గర చేసే ప్రయత్నమే వైసీపీ చేస్తుందని మనం భావించవచ్చా? టీడీపీ వాళ్ళు వైసీపీకి వెళ్తారనేది అండి హాస్యాస్పదం అండి. ఎందుకంటేనా ఇప్పుడు మనం చూసాం, మొన్న కేసినేని నాని గారు వెళ్తే కూడా క్యాడర్ వెళ్ళలేదు, చూసాం కదా, క్యాడర్ కూడా వెళ్ళలేదు. అలా మనకు ఉన్న క్యాడర్ మటుకు ఎప్పటికీ పోదండి. టీడీపీ క్యాడర్ మటుకు ఏ నాయకుడో వెళ్ళిపోయాడని వెళ్ళిపోయే క్యాడర్ మటుకు టీడీపీ క్యాడర్ కాదు. ఆ విషయంలో ఎవరు భయపడాల్సింది. మళ్ళీ ఇప్పుడే ఏదైనా భయం ఉంటే వాళ్ళకి ఒకలాంటి సైకలాజికల్ గా వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. తిని ఎట్లాగైనా టీడీపీని ఏదో చేసేద్దామని ఇప్పుడు షర్మిల గారు ఏపీలోకి వచ్చారు. రేపు పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు 21వ తారీఖు. సో వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ తో ఎటుపక్క ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సో ఏదో టీడీపీని మనం ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా రేపు పొద్దున చాలా నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. రేపు కాంగ్రెస్ నుంచి ఇప్పుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోవటం, అట్లాగా రేపు పొద్దున సీట్ రానాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. సో పార్టీకి అయితే వాళ్ళ వైసీపీకి దిక్కు తోచన స్థితిలో ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఓకే, వైసీపీకి దిక్కు తోచక ఏదో టీడీపీలో ఒక అలజడి క్రియేట్ చేయాలనే ప్రయత్నం అంటారా? డెఫినెట్ గా అలజడి క్రియేట్ చేద్దామనే వాళ్ళ చేసే ప్రయత్నంలోనే వాళ్ళు పోయారండి, మైనస్ అయిపోయారు. ఏంటో తెలుసా, ఇది స్ట్రాంగ్ అయిన పార్టీ. ఇక్కడ కానీ చెప్తున్నా కదా, నాయకులు వెళ్ళిపోవచ్చేమో కానీ టీడీపీ కేడర్ పచ్చరక్తం అని అంటారు, మీకు అందరికీ తెలిసే ఉంటది. బ్లడ్ కోస్తే పచ్చగా వస్తుంది అని అంటారు. ఆ ఎల్లో కలర్ ఆ జెండా చూడంగానే ఎలాంటి కార్యకర్త అయినా సరే అండి ఫాలో అయిపోతాడు. సో మనకు ఆ భయపడాల్సిన అవసరం లేని కేడర్ గురించి భయపడాల్సిన పని లేదండి. నాయకులు వెళ్తుంటారు, వస్తుంటారు. ఇప్పుడు కేసినేని నాని గారు లాంటి వాళ్ళు వెళ్ళినా రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళు వెళ్ళినా అన్ని అవకాశాలు ఉన్న టైంలో ఉన్నారు కూడా. మొన్నటి వరకు 2 సార్లు ఎంపీని చేశారు, మంచి అవకాశాలు ఇచ్చారు, అయినా ఇప్పుడు వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్తుంటారు, దాని గురించి ఏమీ కాదు. క్యాడర్కి అయితే ప్రాబ్లమే ఉండదండి, ఎవరు వెళ్ళిపోయినా బాధ లేదు. వైసీపీని ఈసారి చిత్తుగా ఓడిస్తారండి డెఫినెట్గా. టీడీపీని అత్యంత మెజారిటీతో తెలుగుదేశం మటుకు సైకిల్ పరిగెడుతుంది. ఓకే, కాదండి, ఆయన ధైర్యం ఎవరైతే కొడాలి నాని ఉన్నారో, ఈరోజు ఇందాక ప్రెస్ మీట్ మాట్లాడితే ఆయన నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు కోసం ఎన్టీఆర్ని తీసేశారు. ఎవరైతే లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెడుతున్నాడు. ఇదంతా ఎన్టీఆర్ ఫ్యామిలీని తొక్కేయడానికి నారా ఫ్యామిలీ చేస్తుంది అని అంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, ఆ రోజు నందమూరి ఫ్యామిలీ ఉన్నది కదండి, ఎవరు వెంటున్నారు? అదే హరికృష్ణ గారు ఎవరు వెంటున్నారు? ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి గారు ఉన్నారో తండ్రి గారు ఎవరికి ఆయనకి తెలియలేదా? అప్పుడు ఆయన ఎవరండి అప్పుడు సపోర్ట్ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఈ రోజు అప్పటి రాజకీయంలో ఉన్న వ్యక్తులందరూ ఈ రోజు అనేక పార్టీలకి మారిపోయి ఉండొచ్చండి. ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, వేరే పార్టీలు మారిపోయినా వాళ్ళు ఈ రోజు అంటున్నది ఏంటి, బాబు గారిది తప్పులేదనే ఏకకంఠంతో ప్రతి ఒక్క నాయకుడు అదే చెప్తున్నాడు. ఆ రోజు ఆయన ఆ డెసిషన్ తీసుకోకపోతే వేరే వాళ్ళకైనా ఆ ఛాన్స్ వెళ్ళలేదని చెప్తుంటారు. ప్రతి సీనియర్ పొలిటీషియన్ అడిగినా మీకు ఆ రోజు బాబు గారిది ఎలాంటి తప్పు లేదని చెప్తారు. వాళ్ళ పార్టీలు మారిపోయి ఉండొచ్చు, అయినా కూడా చెప్తున్నారని అంటే బాబు గారి నిజాయితీ. అక్కడ ఆ రోజు ఆయన పార్టీ జారిపోకూడదు. పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పార్టీ ఉండేది కాదు. ఆ తెలుగుదేశం పార్టీల గురించి మాట్లాడే వ్యక్తులం కూడా ఉండేవాళ్ళం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ అనేది చేజారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అందరూ బాబు గారిని ఎన్నుకున్నారు, ఉండాలన్నారు. సో అందుకని ఉండాల్సి వచ్చింది. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. ఎవరైతే హరికృష్ణ గారైనా కానీ, నందమూరి బాలకృష్ణ గారే కానివ్వండి, అందరూ ఫ్యామిలీ అంతా ఏకగ్రీవంగా ఒప్పుకొని చేసిందే కదా. దగ్గుపాటి గారు కానీ అందరూ ఉన్నారు కదండి ఆ రోజున. సో ఇదంతా ఏదో అభాండం వేయాలి అని, బాబు గారిని ఏదో తగ్గించేస్తే వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. బాబు గారిని తగ్గిస్తే వీళ్ళకి వచ్చేది, బాబు గారి నిజాయితీ ఏంటనేది అందరికీ తెలుసండి. ఆయన నిజాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన, మళ్ళీ ఆయన నిజాయితీ గురించి ఏ నాయకుడు కూడా ఆయన కోసం ఆయన జైల్లో కూర్చొని ఉన్నా కూడా ఇంతమంది ప్రజలు ఆరాటపడటం, ఇన్ని దేశాల వాళ్ళు నుంచి ఇన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా బాబు గారికి మద్దతుగా తెలపటం, అదే ఒకటి ఇన్సిడెంట్ మనకు తెలుస్తుంది. బాబు గారు ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్న నాయకుడు అనేది.
ఓకే. అందుకని బాబు గారిని వీళ్ళు ఏవి చేయలేరు. ఇలాంటి వాళ్ళని ఎంతోమంది ఆయన లైఫ్ టైంలో చూసుంటారు. ఆయన ఎక్స్పీరియన్సే కానివ్వండి, ఇలాంటివన్నీ తాటాకు చెప్పులకు భయపడే బాబు గారు కాదండి. ఓకే. ఓకే. తగిన సమాధానం చెప్పే టైం కూడా దగ్గరలో వచ్చింది. ఓకేనండి. ఈరోజు గుడివాడలో రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుందని ఈరోజు సభ జరగబోతుంది. అంటే గుడివాడ నుంచి కొడాల నాని కొన్ని వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈసారైనా తెలుగుదేశం పార్టీ గుడివాడ మీద జెండా ఎగరైపోతుందా? డెఫినెట్గా ఎగరేస్తుందండి. ఎందుకంటే అతను ఇదివరకు ఈ 5 ఏళ్ళు చాలా రెచ్చిపోయాడు. ఒక రకంగా బోనమ్మ గారి గురించి మాట్లాడటం కూడా చాలా పెద్ద తప్పు చేశాడు. సో నువ్వు రాజకీయంగా మాట్లాడటం వేరు, రాజకీయ కక్షలు వేరు, అది విన్నీ వేరండి. ఈసారి ఏంటంటే ఇంట్లో ఉన్న మహిళలు, అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి కానీ, అలా ప్రతి బ్రహ్మణీమయ్య గారిని గురించి కానివ్వండి, బోనమ్మ గారిని గురించి కానివ్వండి, ప్రతి వాళ్ళని గురించి అలా అసెంబ్లీ లేని వ్యక్తుల గురించి మాట్లాడారు. సో ప్రతి ఒక్కళ్ళు చూశారు కూడా. అందరికీ ఇదిగా అనిపించింది ఏంటంటే అసలు వాళ్ళు ఏ రోజు రాజకీయానికి వచ్చిన మహిళలు కూడా కాదు. అలాంటి వాళ్ళని విమర్శించి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారండి. డెఫినెట్గా దాని ఎఫెక్ట్ అనేది పడుతుందండి. వాళ్ళని పెట్టిన ఇబ్బందులే కానీ వాళ్ళ మానసికంగా క్షోభ పెట్టారండి. ఇదే కొడాల నాని గారు కానీ వంశీ వీళ్ళందరూ ఆ మాట్లాడకూడని మాటలు మాట్లాడారు అనేది డెఫినెట్గా ప్రజలందరూ ఆలోచిస్తారండి. రాజకీయ విభేదాలు వేరు, రాజకీయంలో ఎవరి పార్టీకి వాళ్ళు మద్దతు ఇవ్వటం, కానీ పర్సనల్ అటాక్ వెళ్ళి నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది ఎవరు జీర్ణించుకోరండి. ఓకే. లాస్ట్గా చివరిగా మేడం, చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైతే అనిరుద్ధ్ బోస్ అవ్వచ్చు, బేలా ఎం త్రివేది అవ్వచ్చు, ఒకదానికి పొంతలు లేని తీర్పు. 17A ఒకటి వర్తిస్తుంది అని చెప్పి అనిరుద్ధ్ బోస్ చెప్పారు. బేలా ఎం త్రివేది 17A వర్తించదు అన్నట్టు చెప్పారు. ఇది మళ్ళీ ఏదో ఒక కొలిక్కి వస్తుంది అనేది మళ్ళీ ఆగిపోయింది. దీనివల్ల టీడీపీకి కానీ లేకపోతే రేపు ఎలక్షన్స్లో ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? టీడీపీకి ఏమీ ఇబ్బంది ఉండదండి. ఒక్కటండి, ఇది రాజకీయ కక్ష పూరిత కేసు అనేది ప్రజలందరికీ గుర్తించారు. మనము గత బాబు గారు ఉన్న అన్ని రోజులు కూడా మనం చూసాం. ప్రజలు అంటే స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలు చేయటం వేరు, కార్యకర్తలు చేయటం వేరు, నాయకులు చేయటం వేరండి. ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన కూడా మనం చూసాం. సో ఆయన ఇప్పుడు ఆయన ఉన్న ఈ 14 సంవత్సరాల సీఎంగా ఉన్న దానిలో ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుంటారండి? ఎక్కడైనా వచ్చిందా? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిన దానిలో వాళ్ళ సాక్ష్యాధారాలు చూపెట్టగలుగుతున్నారా? వాళ్ళు దానిలో నుంచి ఏమైనా ఒక ఆధారం బయట తీశారా? దాన్ని నిరూపించగలుగుతున్నారా? దానిలో ఒకప్పుడు మనకు చెప్పింది ఏమిటి, 270 కోట్లు ఎంతో చెప్పారు. తర్వాత ఎంత తగ్గింది? తర్వాత 27 కోట్లకు వచ్చారు. నువ్వు 33,000 కోట్లు తిని 1.5 సంవత్సరం జైల్లో ఉండి, 18 నెలలు జైల్లో ఉండి బయట వచ్చి ఇంకా ఆ కేసులకి అటెండ్ కాకుండా బెయిల్ మీద ఉన్న వ్యక్తి అతను బాబు గారిని మాట్లాడేది బాబు గారి నిజాయితీ. అంటే నేను జైల్లో ఉన్నాను, నువ్వు కూడా కొన్ని రోజులు జైల్లో ఉండాలనే ప్రయత్నం. అందుకని అదే చేశారు. అది చేసి బాబు గారిని అంటే ఆయన మానసికంగా క్షోభ పెట్టాలని, ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు. ఆయన్ని అట్లాంటి ఆయన్ని తీసుకెళ్ళేస్తే ఆయన క్షోభపడి కొంచెం హెల్త్కి ఇది అవుతుంది, హెల్త్ డ్యామేజ్ చేయించుదాం. ఆయనకున్న యాక్టివ్నెస్ వీళ్ళకి ఎక్కడ ఉందండి? ఆయన 18 గంటలు పని చేయగలుగుతారు, వీళ్ళు చేయగలుగుతారా? ఏ నాయకుడు ఎవరు చేయలేరండి. ఆయనకున్న స్టామినా, ఆయన ఎలాగైనా మానసికంగా కూడా క్షోభ పెట్టాలి. సో అదొక్కటే వాళ్ళు ఆలోచించాడు. అందుకనే ఆ రకంగా ఆయన కసి తీర్చుకున్నానని అనుకున్నాడు. కానీ ప్రజల్లో దృష్టిలోకి వెళ్ళేటప్పటికి అది బాబు గారికి ప్లస్ అయింది, కానీ ఎక్కడా మైనస్ కాలేదండి. ప్రజలుకి అన్నీ తెలుసు. బాబు గారు ఉన్నప్పుడు ఏమండి నిరూపించుకోవాల్సిన వ్యక్తి కాదండి, ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన ఒక సీఎంగా ఇన్ని సంవత్సరాలు చేసిందని ఆయన ప్రూవ్డ్. ఆయన చేసిన సంస్కరణలే కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన కంపెనీలే కానివ్వండి, హైదరాబాద్ సిటీ డెవలపింగే కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయన ఏం చేశాడు ఏంటనేది ప్రతి వాళ్ళకి తెలిసిన, ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. ఎక్కడైనా అందరికీ తెలిసిందే. ఇంకా జగన్ వచ్చి 5 ఏళ్ళు ఏం చేశాడు అనేది ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. ఏముంది చేయటానికి? ఏం చేశాడు? సెట్టింగ్లు వేసుకొని సంక్రాంతి చేయటమా? ఒక తీర్థం తీసుకోవటానికే భయపడే వాళ్ళు నువ్వు ఒక సీఎంగా నువ్వు ఎలా రిప్రజెంట్ చేయగలుగుతావు? ఇట్లానా?
ఒక తీర్థం తీసుకునే విధానమే కానివ్వండి, ఎందుకు దొంగచాటు, ఎందుకు నువ్వు రాకపోతే రాలేను, నేను ఒక రిలీజన్ కి నమ్ముకున్నాను, నేను చేయనని చెప్పు. ఎందుకు ఓట్ల కోసం చేస్తున్నావా రాజకీయం? ఓట్ల కోసం రాజకీయం చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం అనేది తప్పు కాదు. నువ్వు రాకపో, తప్పులేదు. నువ్వు నేను ఒక రిలీజన్కి నమ్ముకున్నాను, నేను ఇంకొక దేవుణ్ణి నమ్మనని చెప్తే ఎవడు వాడు ఏమి అనేది ఏమి లేదు. కానీ నువ్వు అవతలాల్ని గౌరవించకపోగా, హిందువుల్ని గౌరవించకపోగా కించపరుస్తున్నావు. అది చాలా తప్పు కదా. అట్లాంటి ఇప్పుడు ప్రజలు అది చూస్తున్నారు. బాబు గారు ఏ రిలీజన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ మత గౌరవాలు, వాళ్ళ మతానికి సంబంధించిన ఎలాంటివి పూజ చేయాలి, ఎలా అనేది ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆయన అట్లా ఒక మతానికో ఒక దీనికో ఎక్కడ ఆయన స్టాండ్ తీసుకున్న వ్యక్తి కాదు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ దీనికి తాటాకు చెప్పులకి ఏం భయపడరండి. ఓకే, చివరిగా చెప్ప మేడం, వైసీపీకి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏదైతే అక్కడ అడ్డుకోవాలని చూడటం, ఇక్కడ ఇద్దరికి ఫ్యాన్స్ మధ్య వచ్చి కుటుంబం చిచ్చుపెట్టాల ప్రయత్నం, దీని మీద మీరు చివరిగా ఏం చెప్తారు? ఇది రెండు వాంటెడ్లీ జరుగుతున్నవే. మనకు ఇప్పుడు తీసుకుంటే అక్కడ జరగటానికిను ఇక్కడను ఇవన్నీ చూస్తుంటే రెండు కావాలనే కల్పించి చేస్తున్నదే, రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈవేళ బాలకృష్ణ గారు స్పందించకపోతే క్యాడర్ స్పందించేది, ఎవరైనా స్పందించే వాళ్ళే. అది కరెక్ట్ కాదు కదా అని మీకు బాలకృష్ణ గారు స్పందించిందే కనపడుతుంది, కానీ అందరు మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి అనేది దాని గురించి ఆలోచించట్లేదు కదా. ఒక నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఫీల్ అవుతున్నారు కదా. అది అట్లా జరగటం అనేది తప్పు అనేది. ఎందుకంటే మీరు బాలకృష్ణ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ ఎన్టీఆర్కి నువ్వు బాలకృష్ణను ఒక ఇది తీసుకొని మీరు ఇదంతా పెద్ద ఇష్యూ లాగా చేస్తుందే కానీ, ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఈ డిస్కషన్ అంత దూకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. అతను ఎవరో చేశాడు ఆ పని, అది నచ్చలేదు, అది వరకు తీశారు. అంతేగాని ప్రతిదానికి మీరు బాలకృష్ణ గారిని లింక్ పెట్టి మాట్లాడడం అనేది తప్పు కాదు. ఆయన ఒక విధంగా చూస్తే మాలాంటి అందరి మనోభావాలకి వాల్యూ ఇచ్చారని అనుకుంటున్నాం. ఎందుకంటే అది కరెక్ట్ ప్లేస్ కాదు, నువ్వు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్లేస్ కూడా కాదు, అది వేరే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకేనండి, చూద్దాం. ప్రజెంట్ అయితే హీట్ అయితే స్టార్ట్ అయింది ఏపీ ఎలక్షన్స్లో. ఏం జరగబోతుంది, ఇంకా ఎన్ని టర్న్స్ తీసుకుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సూర్యదేవర్లత గారు. నమస్తే. నమస్కారం అండి.